విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో గొల్లపల్లి అంబేద్కర్ కాలనీలో 90 లక్షల రూపాయల ఎంపీ ల్యాండ్స్ నిధులతో నిర్మిస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు బొబ్బిలి శాసనసభ్యులు బేబీనాయన శంకుస్థాపన చేయడం జరిగింది. తొలిత దాడితల్లి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాంబార్కి శరత్ బాబు, టౌన్ ప్రెసిడెంట్ గెంబలి శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద స్థాయిలో పాల్గొన్నారు. ప్రజలకి అభిమానమైనటువంటి గ్రామం గొల్లపల్లి గ్రామం. తాతల నాటి కాలం నుంచి కూడాను ఎల్లప్పుడు కూడాను పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రాజకుటుంబం మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో గుండెల్లో పెట్టుకున్నటువంటి గ్రామం గొల్లపల్లి గ్రామం. గత 4 సంవత్సరాల్లో మన బొబ్బిలి పట్టణం చాలా వివక్షకు గురైంది అభివృద్ధి విషయంలో. కానీ మనం ఎక్కడైతే ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నామో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అనేక అవమానాలు, అనేకమైనటువంటి నిందలు, కక్ష కట్టి అభివృద్ధికి దూరం చేసి, ఎందుకంటే ఈ వార్డు ప్రజలు అవనండి, గ్రామ ప్రజలు మాతో ఉన్నారని అక్కస్తోనే కక్ష కట్టుకొని అభివృద్ధి చేయకుండా పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అందుకే ప్రత్యేకించి నిధులన్నీ కూడా ఇక్కడ ఈ సంవత్సరానికి సిఫారసు చేయడం జరిగింది. తప్పకుండా కాలక్రమేణా రానున్న రోజుల్లో వివక్షకి గత 4 సంవత్సరాల దుష్టపాలనలో మున్సిపాలిటీ ఏ వార్డులోనైతే వివక్షకు గురైందో ఎంపీ నిధులు అవనివ్వండి, మున్సిపల్ నిధులు అవ్వండి, ఇతర నిధులు అవ్వండి, అన్ని నిధులతో కూడా అభివృద్ధి చేయడానికి ఇది మొట్టమొదటి అడుగుగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎంపీ ల్యాండ్స్ నుంచి 50 లక్షలు, అలాగే జనరల్ ఫండ్స్ నుంచి 40 లక్షలు, 90 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం కోసం, రోడ్లు నిర్మాణం కోసం మేము శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి గౌరవ శాసనసభ్యుల ప్రతిపాదనలతో వారి సూచనల మేరకు ఇక్కడ 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. చాలా ఆనందం అనిపిస్తుంది. ఏ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు రాజ్యాంగం ప్రకారంగా వారు ఇచ్చిన ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం, అలాగే ఈరోజు గౌరవం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాను ఒక ఆ రకంగా ఈరోజు కూడా వచ్చి ఈ ప్రాంతంలో వారు ఆశాజ్యోతి అయిన మనం అందరం కూడా ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేశాం.